నేను మళ్ళీ ఎలక్షన్ లో వస్తే మళ్ళీ నేను గెలుస్తాను, 30 సంవత్సరాలు నేను అధికారంలో ఉంటాను అది మాట్లాడు. మొన్న ఒక పకటకలేదు అన్నాడు, వైనాట్ 175 వైనాట్ 175 ఊరంతా తిరిగాడు. 175 కాదు కదా, మధ్యలో నువ్వు గెలిచిన 151లో 5 తీసేసి నిన్ను 11కు పరిమితం చేశారు. మళ్ళీ ఈ రోజు మళ్ళీ 11 కలలకు అంటున్నాడు. ఎన్ని ఇక్కడ రాజకీయ నాయకులు గెలవలా. ఈ 2024 ఎలక్షన్ రాజకీయ నాయకులు గెలవలేదు, పార్టీలు గెలవలేదు, కూటమిలు కాదు ఇక్కడ గెలిచింది, ప్రజలు గెలిచారు. ఇక్కడ ఈ రాక్షస పాలన మాకొద్దని ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓట్లు వేసుకుని తెచ్చుకున్న పార్టీ ఎన్డీఏ కూటమి. ఈ రాష్ట్రానికి కావాల్సింది తెలుగుదేశం గవర్నమెంట్, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. ఎన్డీఏ కలిసి ఉంటేనే మనకి అభివృద్ధి జరిగిద్ది. ఈ ఆంధ్ర రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కిపోయింది ఈ నరకాసుడి వల్ల. అన్ని మనం గాలిలో పెట్టుకోవాలని చెప్పి ఏకగ్రీవంగా అన్ని చోట్ల భారీ ఎత్తు మెజారిటీలో తెచ్చుకుంది ప్రజలు. ఇంకా పకటకలలు కనమాకు మొన్న 2.0 అంటున్నావు బాబు చిట్టిరెడ్డివి, ఇంకా అలాగే ఉన్నావు, ఇంకా ఏం మారలేదు. ముందు ఎలా మాట్లాడాలో తెలుసుకో, తర్వాత నువ్వు మళ్ళీ కూటమిలో పడేసి గవర్నమెంట్ లోకి వద్దాం, తర్వాత పకటకల్లో ఆలోచిద్దాం. కానీ ముందు పక్కన నువ్వు కాపాడుకో. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం 9 నెలల్లో వచ్చింది, రాష్ట్రం అప్పుల పాలు అవుతుంది అది ఇదని మాట్లాడతాను. రాష్ట్రం అప్పుల పాలు అనేది నువ్వు మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడితే దానికి సిగ్గుచేటు వచ్చింది, ఆ మాటకే సిగ్గుచేటు. అసలు చంద్రబాబు గారు 2014 11,000 కోట్లు లోటు బడ్జెట్ లో ఉన్న మన రాష్ట్రాన్ని ఆయన మొత్తం 200 పెన్షన్ 2,000కి తీసుకెళ్లారు. ఎస్సీ ఎస్టీ బీసీ సబ్సిడీ లోన్లు అన్ని ఇచ్చి, కార్పొరేషన్ లోన్లు ఇచ్చి, చాలా మందికి ఉపాధి కలిగించి, సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చి, ఆర్థిక సహాయాలు చేస్తూ, పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తూ, రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చి, రోడ్లు వేసి డెవలప్మెంట్ చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 2.5 లక్షలు అప్పు పెట్టారు. నువ్వు దాన్ని అసలు ఏ అభివృద్ధి లేదు, ఒక కంపెనీ లేదు, ఒక ఇండస్ట్రీ వచ్చింది లేదు, ఒక రోడ్డు బాగుపడింది లేదు, ఒక ఇసుకన్నా ఇస్తుంది. అప్పుడు ఇసుక చంద్రబాబు గారు ఫ్రీగా ఇచ్చారు. నువ్వు ఎక్కడ ఇచ్చావు? 6,000 లారీ ఇసుక కొనాలంటే 20,000 రూపాయలు. ఎవరు దోపిడి, ఎవరు అప్పులు చేశారు? నువ్వు దోచుకొని అప్పులు చేసావు. ఆయన దోచుకోకుండా, ఎవరిని తినలేకుండా, అప్పు చేయలేకుండా నిజాయితీగా పథకాలు ఇస్తాను, కొద్దిగా టైం ఇవ్వండి, గాలిలో పెట్టనివ్వండి, రాష్ట్రం ఇప్పుడే గాలిలోకి ఎక్కుతుందని కంపెనీలు అన్నిటిని ఒప్పించి తీసుకొస్తున్నారు. ఆయన మన రాష్ట్రం మీద అప్పు ఉందంటే కంపెనీలు వస్తాయా మన దగ్గరికి? రావు. ఆయన అప్పు చేయలేకుండా ఉన్నదాంతో సరివేడుతూ ఇప్పుడు కంపెనీలు తీసుకొచ్చి దాని ఉపాధితో మళ్ళీ పథకాలు ఇచ్చే పూచి తీసుకుంటారని ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది. ఇటు పార్టీ కూడా వైసీపీని దీని వెనకాల కూటమి అది ఇది ఉందని మాట్లాడటం. ఇప్పటికైనా నిజం తెలుసుకొని మనం అందరం ఒక రాక్షసుడి పక్కన రా బాబు, వీడితో ఉంటే మనం కూడా లోతుకెళ్ళిపోతాము. ఒక తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని చేస్తారని చెప్పి మనం నమ్మాము. చెల్లికి తల్లికి న్యాయం చేయలేనప్పుడన్నా మనం గ్రహించలేకపోయాము. అయినా సరే మళ్ళీ గుడ్డిగా నమ్మి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ పోయింది, మమ్మల్ని రోడ్డు మీద ఇడుస్తున్నాడు. ఇలా ఉంటే వీడితో పాటు నేను కూడా లోపలికి వెళ్ళిపోతాను అని చెప్పి ముందుగా పక్కకు తప్పుకున్నాడు విజయసాయి రెడ్డి. అంతే ఏటూగా ఉన్న వ్యక్తి బయటకు ఎందుకు వచ్చేయాలి? ఏటూగా జగన్ కి నమ్మిన వ్యక్తి కదా, ఇతనికి అతను నమ్మిన వ్యక్తి, అతనికి ఇతను మరి గవర్నమెంట్ పోయినంత మాత్రం ఇదే 2014 నుంచి 19 వరకు కూడా గవర్నమెంట్ లేదు. మరి అప్పుడు విజయసాయి రెడ్డి ఉన్నాడు కదా పక్కన, ఈ రోజు ఎందుకు లేడు? అతను చేసిన తప్పులకు ఇతర లోపలికి వెళ్ళిపోతాడేమో అని చెప్పి నాకెందుకు ఈ గోళ, అసలు ఈ పార్టీలు గోళ అని చెప్పి వెళ్ళిపోయి, సరే వెళ్ళిపోయినట్టు షర్మిల గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఇదే విజయసాయి రెడ్డి గారు? దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ ప్రతి ఒక్కరి మీద చేతులు పెట్టడం, దోచుకోవటం, మళ్ళీ మోసం చేసి ప్రజలకు గొర్రెలు చేయడానికి డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడుగుతున్నానండి, మొన్న 2024 ఎలక్షన్ తర్వాత నువ్వు బయటికి రాలా, అసెంబ్లీకి రాలా, ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు. సిగ్గుందా నీకు ప్రతిపక్ష హోదా అడగడానికి? నువ్వు 17 సీట్లు కొట్టి ప్రతిపక్షం అడుగు. నువ్వు అప్పుడు ఇవ్వకపోతే నువ్వు ఏదైనా వచ్చి అసలు ప్రతిపక్ష హోదా లేనప్పుడు ప్రతిపక్ష నేత అనుకుంటావు. నువ్వు సాధారణ ఒక ఎమ్మెల్యే. అయినా సరే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు నీకు ప్రతిపక్ష హోదా కల్పించకపోయినా నీకంటే ఒక స్థానం, గౌరవ ప్రదాలు నీకు ఇస్తున్నారు. నువ్వు ప్రతిపక్షం ఇస్తానంటే సిగ్గుండాలి అడగడానికి. అది లేదు. 2014 ఓడిపోయినప్పుడు నువ్వు జనవరి తర్వాత ప్రజల్లోకి వెళ్తానని అన్నావుగా, ఎందుకు రాలా? నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు. ఇతను ఇంకా బయటికి రాలా. అక్కడక్కడక్కడే ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇంకా వెళ్ళిపోతారు, మర్చిపోతారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి 2 రోజులు ట్రోలింగ్ కి వెళ్దామని చెప్పి వచ్చాడు. అది 2.0 ఉన్న కాన్సెప్ట్ ఉన్న అర్థం అది. జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ గవర్నమెంట్ వచ్చి 9 నెలలైంది, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని మాట్లాడటంపై మీరేమంటారు? గతంలోనే చేసి వెళ్ళిపోయాడు ఆయన. గతంలోనే మేము ప్రజలం మా నెత్తిన ఎన్నో బరువులు వేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాబు గారు అన్న ఈ చేయలేకపోవటానికి కారణం కూడా అయ్యే, కొద్ది టైం పడుతుంది, అంతకన్నా ఏం చేయలేదు. టైం చేస్తాడు, బాబు గారు చేస్తాడు, కానీ టైం పడుతుంది. అంటే చంద్రబాబు గారు చేస్తారు నమ్మకం ఉంది.
గ్యారంటీ చేస్తాడండి. ఈయన అభివృద్ధి కావాలా, ప్రజలు బాగుండాలా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు తేవాలా అనే పాయింట్ లో బాబు గారు మంచి ఇదిలో ఉండారు. ఇప్పుడు నా కొడుకు ఇప్పుడు చదువుకుని MBA అయిపోయింది సార్, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. నా కొడుకు నేను గవర్నమెంట్ ఉద్యోగం రావాలని కోరుకుంటాను కదా. ఆ కంపెనీలు అయిన తర్వాత ఏదో పెద్దలు పట్టుకొని అలా వెళ్తాం, భగవంతుడి దయ అయితే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ గవర్నమెంట్ నేను వస్తాను, మళ్ళీ 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాను, ఇక అవి అసలు ఉండటం అనేది జరగదండి. ఆయన రావటం అనేది జరగదు. కాంగ్రెస్ ఒకేలా వస్తాయి కానీ వైసీపీ మటుకు అసలు రాదండి. అసలు నెక్స్ట్ గవర్నమెంట్ కూడా తెలుగుదేశమే, మీరు చూసే పనే లేదు. ఈ కొద్దిగా లేట్ అయినా సరే ప్రజలకి అంతా చేస్తారు. చంద్రబాబు గారు వస్తారు, మళ్ళీ మిగిలిన పనులు కూడా ఇప్పుడు అవన పనులు కూడా చేస్తాడు. చదువుకున్న పిల్లలకి న్యాయం జరుగుద్ది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటున్నారు, మనం మీడియాతో నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, పథకాలు ఇస్తాను అంటే కొంచెం మంది పథకాలు ఎవరు అది ఇదని ప్రచారం ఇస్తారండి, టైం పట్టింది. గతంలో అప్పులు మీద నుండి పోయినాయి సార్, అవన్నీ సరి చేసుకోవాలి. బడ్జెట్ చూసుకోవాలి కదా చంద్రబాబు గారు. బడ్జెట్ చూసుకోకుండా ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చేస్తారండి. ఆయనకి ఈయన కూడా అప్పులు బాగా చేసేస్తే ఆదాయం చూసుకొని ప్రజలకి చేయగలగటానికి చూస్తున్నాడు ఆయన. మరి ఆదాయం వచ్చే మార్గం ఎత్తుకుంటున్నాడు కదండి, ఎత్తుకుతున్నారు కదండి, పెడుతున్నారు కదండి అమల్లో నిమ్మనంగా. అయిన తర్వాత వస్తాయి, అన్ని చేస్తారు. చదువుకున్న పిల్లలకి కూడా న్యాయం జరుగుద్ది. జగన్ గవర్నమెంట్ అన్ని దోచుకోవటమేనండి. ఏ ప్రభుత్వం సరిగ్గా చేయలే. జగన్ ప్రభుత్వం పొలాలు కూడా ఆడి పేరుతో పెట్టుకున్నాడు, స్థలాలు కూడా ఆడి పేరుతో కట్టుకున్నాడు, పింఛన్ కూడా దొంగ నోట్లు ఇచ్చాడు, ఏమి చేయలే. ఇల్లు కూడా లేబర్ కూడా ఇల్లు కట్టిలా. అంటే ఇప్పుడు ఈ పెన్షన్ పెంచడంపై గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ గా ఉందండి ఈ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు ఎప్పుడో చేశాడండి. నేను 1961లో పుట్టా. నా చిన్నతనం నుంచి చంద్రబాబు మామ వీడు ఎట్ట పోషిస్తాడన్నాడు చంద్రబాబు నాయుడిని. నెంబర్ 1 చంద్రబాబు నాయుడు అయ్యాడు. ఇతర రాష్ట్రాల్లో కూడా మెచ్చుకున్నాడు. ఈయన ఎవరు మెచ్చుకుంటాడు? గాలికి తిరిగేవాడిని అటు ప్రభుత్వం చేస్తారు. 30 సంవత్సరాలు కూడా ఈడే అవుతాడు. 30 సంవత్సరాలు నేనే ఉంటాను జగన్మోహన్ రెడ్డి అని అంటున్నాడు. ఇవన్నీ గుర్తు మాట్లాడండి, పిచ్చి మాటలు. కానీ గాలి కవర్లు మెంటల వ్యవహారాలు ఆడి ప్రభుత్వం చేత కాదండి. పిచ్చోడికి రాయి ఇచ్చినట్టే ఉంటది, పోరంబోకు రోడ్డుకి రాయి ఇచ్చినట్టే ఉంటది, తాగుబోతోడు రకాల. ఇప్పుడు రోడ్లు కానీ గ్యాస్ కి డబ్బులు వేయటం మీకు ఎలా అనిపిస్తుంది? నెంబర్ 1 అండి. డబ్బులు కూడా వేస్తున్నాడు బ్యాంకీలో. నెంబర్ 1 అండి చంద్రబాబు నాయుడు. ఆయన మెచ్చుకుంటారు కానీ వీళ్ళు మెచ్చుకోరు జగన్ ని. పరిపాలన చేత కాదండి. రోడ్లు ఇలా పిచ్చి పనులు చేశాడు. లేబర్ కూడా ఇళ్ల స్థలాలు కూడా కట్టిలా.